తొందరలోనే తనకు అమ్మ కూడా కాబోతోంది. ఏంటి? సీత? అదేంటి సరిత అలా అడుగుతున్నావు? తను నీకు తెలుసా? మొన్న రాత్రి తన మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారని. అన్నపూర్ణ అనే ఆవిడ మా హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. తనకి నేనే ట్రీట్మెంట్ చేశాను. పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నాను, కానీ అది ఏదీ వద్దు, ట్రీట్మెంట్ చేయండి, తను నా మనవరాలని చెప్పి ట్రీట్మెంట్ చేయించారు. నిన్ననే డిశ్చార్జ్ కూడా చేశాను. కానీ తను నీ మనిషిని నాకు తెలియదు కదా. లేదంటే నీకు కనీసం ఫోన్ అయినా చేసి చెప్పేదానిని. సీత మీద హత్యా ప్రయత్నం జరిగిందా? మరి నాకు వేరే చెప్పిందే. తను నడిచొస్తుంటే యాక్సిడెంట్ అయిందని, తను బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోతే ఏదో రాడ్ గుచ్చుకుందని చెప్పింది. మరి నువ్వేంటి ఇలా చెప్తున్నావు? ఏంటి కళ్యాణ్, నేనొక డాక్టర్ని. దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో, హత్యా ప్రయత్నం ఎలా ఉంటుందో నాకు ఆ మాత్రం తెలియదా? డెఫినెట్గా తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నాను. వాళ్లకు పదే పదే చెప్పాను కూడా. ఖచ్చితంగా తన మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. నీకు తెలిసిన వ్యక్తి అంటున్నావు కదా, మరి నీకు ఈ విషయం చెప్పలేదా? ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉందే. సీత మీద హత్యా ప్రయత్నం జరగడం ఏంటి? అసలు తనని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? సీత మీద హత్యా ప్రయత్నం అన్నది ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను సరిత. తనకి ఎవరూ లేరని మా ఇంటికొచ్చింది. ఇంతవరకు తన గురించి ఎవరూ రాలేదు కూడా. అలాంటిది సీతని చంపాలని ఎవరనుకుంటారు? నాకు తెలియదు కళ్యాణ్. తనకు తెలివొచ్చాక నేను తనని అడిగాను, కాని తను ఏమీ చెప్పలేదు. ఆ పెద్దావిడ సీతని మనవరాలంటూ తన దగ్గరుండి తీసుకెళ్ళింది. బట్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది కళ్యాణ్ నాకు. ఎందుకైనా మంచిది, ఈ విషయంలో నువ్వు కూడా మరొకసారి ఎంక్వైరీ చేయి. తప్పకుండా సరిత. అసలు నువ్వు ఈ విషయం చెప్పేసరికి నేనే షాక్ అయ్యాను. సీత చాలా మంచి మనిషి. ఒకరికి సాయం చేయడమే తప్ప అపకారం చేయడం తనకి తెలీదు. అలాంటి తను ఇంకొకరికి శత్రువుగా ఉంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. తన మీద హత్యా ప్రయత్నం చేయించేంత పగ ఎవరికి ఉంటుంది? అసలు తలుచుకుంటేనే ఊహించలేకపోతున్నాను. ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చో? ఇంకేం మోసం చేద్దామని వచ్చో? నువ్వు చేసిన మోసానికి నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకోకు. ఈ పాటికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ తండ్రి కొడుకులిద్దరినీ ఊచలు లెక్క పెట్టిద్దామనుకున్నాను. కానీ నీ కొడుకు నాకు మాటిచ్చాడు. తీసుకున్న డబ్బంతా తిరిగిస్తానని, బిజినెస్లో గొడవలొద్దు, కంప్లైంట్ ఇవ్వద్దు అని. రాధ మాట నమ్మాను కాబట్టే నేను కంప్లైంట్ ఇవ్వకుండా ఆగాను. లేదంటే నీలాంటి వాణ్ణి నీకంత కోపం రావడంలో తప్పులేదు చెల్లెమ్మా. ఎందుకంటే అక్కడ నువ్వు చూసిన సంఘటనలు చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఏంటి మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నావా? ఒకసారి నీ నటన నమ్మాం కదా అని ప్రతిసారి నమ్మేంత చవటలం కాదు. చూడు చెల్లెమ్మా, ఒక్కగానొక్క కొడుకని అపురూపంగా పెంచుకున్నాను. ఫారిన్లో చదివించుకున్నాను. కానీ వాడు ఆ రాణి మాయలో పడి నా మాట కూడా వినడం లేదు. ఎంతైనా ఆడది కదా, తలుచుకుంటే ఏమైనా చేయగలదు. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. అట్లమ్ముకునే దాని మోజులో పడి
నా కొడుకు అమ్మా నాన్నల మాట కూడా వినడం లేదు. కానీ ఏం చేస్తాం చెప్పు చెల్లెమ్మ? చూస్తూ చూస్తూ కొడుకు భవిష్యత్తుని బలి చేసుకోలేం కదా. అందుకే ఆ రాణిని దూరం చేసి నీ కూతురికిచ్చి పెళ్లి చేద్దామనుకుని మీ ఆయనకి మాటిచ్చాను. తన దగ్గర కట్నం కూడా తీసుకున్నాను. నా కొడుకు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాను. మీ మల్లిక వాడి జీవితంలోకి వస్తే సుఖపడుతుందని ఈ పెళ్లి చేయాలనుకున్నాను. అందుకే మీ దగ్గర నిజాన్ని దాచాను తప్ప మీకు అబద్ధం చెప్పాలని మోసం చేయాలని కాదు. చాలేవయ్యా పెద్ద మనిషి, ఇంకా మాటలు చెప్తున్నావు. నీ కొడుకు ఆ రాణి ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో నేను విన్నాను. ప్రేమమాయలో ఉన్నవాడు అలా కాకుండా ఇంకెలా మాట్లాడతాడు? ఆ రాణి మాయ నుంచి బయటికి తీసుకొచ్చి నీ ఇంటి అల్లుణ్ణి చేయాలని చూస్తున్నానమ్మా. కానీ ఇంతలో నువ్వే తొందరపడ్డావు. ఒక ప్రేమ గెలవాలంటే ఎన్నో సమస్యలకి ఎదురు నడవాలి. ఎంతోమంది మాటలు తట్టుకొని తన వైపే నిలబడాలి. అప్పుడే నిజమైన ప్రేమ గెలుస్తుంది. కానీ అదే ప్రేమ విరిచేయాలంటే చిన్న అనుమానం సరిపోతుంది. ఒక్క మంట పెడితే చాలు, అదే కార్చిచ్చైపోయి ఆ ప్రేమను కాల్చేస్తుంది. నా కొడుకు మనసును మార్చేస్తుంది. ఈ విషయంలో మీరు నాకు సహాయం చేస్తానంటే చెప్పండి. రాధని రాణిని విడదీసి మల్లికకి రాధకి పెళ్లి చేసే బాధ్యత నాది. చూడు మావయ్య, నువ్వు కన్యంకి కేర్ ఆఫ్ అడ్రస్ అని నాకిప్పుడే అర్థమైంది. నీ కొడుకును చేసుకోవాలన్న ఇష్టంతో ఉన్నాను కాబట్టి నీ మాట నమ్ముతున్నాను. నువ్వు చెప్పే మాటలు వాళ్ళు నమ్మి విడిపోతారని నేనెలా అనుకుంటాను? మీ ఆలోచన నిజమే, కాని చేసే పద్ధతిలో చేస్తే ఆ ప్రేమ బద్దలైపోతుంది. వాడి మనసు ముక్కలైపోతుంది. రాణి మీద వాడికున్న ప్రేమ చచ్చిపోతుంది. అప్పుడు నా కొడుకు నా మాట వింటాడు. మీ కూతురి మెడలో తాళి కడతాడు. మీ ఇంటి అల్లుడవుతాడు. అందుకే మీ సాయం అడుగుతున్నాను. చివరిసారిగా నీ మాట నమ్ముతున్నాను. ఏం చేయమంటావో చెప్పు. ఇలా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ ప్రేమ సమాధి అయిపోతుంది. నా కొడుకు మీ ఇంటి అల్లుడవుతాడు. మనం వియ్యాల వారిమవుతాం. ఏమంటావు చెల్లెమ్మా? కూర్చోండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? అడగొచ్చా అని అడుగుతావేంటి పూర్ణ? ఏంటో చెప్పు. అదే, ఒకవేళ మన వర్ష మన ఇంటికొస్తే తనకి మనస్ఫూర్తిగా అంగీకారం తెలుపుతారా? నీకు అనుమానం ఎందుకు వచ్చింది పూర్ణ? వర్ష మన ఇంటికి రావాలని, మనతోనే ఉండాలని నేను ఎంతలా కోరుకుంటున్నానో నీకు తెలీదా? వర్ష పేరు మీద కొన్న స్థలం చేజారిపోతేనే దానికి కారణమైన ఒక కుటుంబాన్ని వెలివేశాను. అలాంటిది నా మనవరాలింటికొస్తే నేనెందుకు కాదంటాను చెప్పు? నిజమేనండి. ఎన్ని సంవత్సరాల్లో వర్ష ఎలా ఉంటుందో, ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు. కానీ నిజంగా వర్ష వచ్చేసరికి మనం ఊహించేలా ఉండకపోవచ్చు. మన ఊహకు అందనట్టుగా ఉండొచ్చు. అప్పుడు కూడా మీ అభిమానం ఇలాగే ఉంటుందా అని అడుగుతున్నాను. నా మనవరాలు నాకు కావాలి పూర్ణ. తను దూరంగా ఉండకూడదు, మనతోనే ఉండాలి. మనకి దూరం చేశాడనే కదా ఆ సూర్యం మీద నేను పగను పెంచుకుంది. అలాంటిది వర్ష గురించి నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటోదనా, ఎప్పుడూ లేంది వర్ష గురించి మాట్లాడుతున్నా?
వర్ష ఎక్కడుందో ఎలా ఉందో మనకెలా తెలుస్తుంది? ఎక్కడున్నా తనుండే ఉంటుంది కదొదినా, మనకు కనపడకుండా ఉండదు కదా. ఏనాటికైనా మనింటికి రావాల్సిన మనిషే కదా, ఇక్కడే బతకవలసిన మనిషి కదా. అందుకే అడుగుతున్నాను. తను ఎక్కడుంటుందో కూడా తెలీదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలీదు. ఏమీ తెలియకుండా గుడ్డిగా ఎలా వెతకగలం, ఎలా కనిపెట్టగలం? నేను తప్పకుండా తెలుసుకుంటానండి. నేను నా మనవరాల్ని నా ఇంటికి తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు నిజంగా గనక ఆ పని చేస్తే తనని గుండెల్లో పెట్టుకుని నేను చూసుకుంటాను. ఎప్పుడూ లేంది వదిన వర్ష గురించి ఇంతలా చెప్తోందేంటి? అదేంటో తెలుసుకోవాలి. అన్నయ్య, మీకొక విషయం చెప్పాలి. మనం ఏర్పాటు చేసిన మనుషులు ఆ వర్షాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాంతో తను భయపడిపోయింది. ఇంకెప్పుడు ఎవరికీ కనిపించను, దూరంగా వెళ్ళిపోతానని చెప్పింది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మనవరాలు వర్షాన్ని పూర్ణ వెతికి పట్టుకుంటానని చెప్తోంది. ఈ వర్ష వల్ల సమంత జీవితం పాడవకుండా నిలబెట్టడానికి నువ్వు ఎంతగానో సాయం చేస్తున్నావు. మీ ఇద్దరు నాకింత సపోర్టుగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేనెలా చెయ్యాలో అలా చేస్తాను. హలో, ఎవరండి? మీరెవరు? ఇది రాణి ఫోన్ కదా? రాణి ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళింది. మీరెవరో చెప్పండి. నా పేరు గిరిధర్. నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని. రాణికి ఓ ప్రాజెక్ట్ అప్పగించాను. దాని గురించి మాట్లాడాలనే ఫోన్ చేశాను. నేను రాధాకృష్ణన్ గిరిధర్ గారు, ఆ కంపెనీకి ఎండీని. మీరు ప్రాజెక్ట్ వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నారంట కదా? అవసరం లేదు. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, సొల్యూషన్ నేను చెప్తాను. మాకెవరైనా కాంట్రాక్ట్ ఇచ్చారంటే 100% ఆ వర్క్ జెన్యూన్గా చేస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు నేను చేసిన టెండర్స్ అన్నీ అలాగే ఫినిష్ చేశాను. అందుకే మా కంపెనీకి మార్కెట్లో అంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మీకు మా వల్ల ఏం ఇబ్బంది అయిందో నాకు తెలీదు. రాణి కూడా ఈ విషయం మీతో మాట్లాడాలంది. నేను కూడా మీతో మాట్లాడదాం అనుకున్నాను. అందుకే నేనే చెప్తున్నాను, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను వర్క్ ఇచ్చింది రాణికి. రాణితోనే మాట్లాడతాను. అయినా రాణి వస్తానంది. నేను తనతో పూర్తిగా మాట్లాడి తను నాకు నచ్చితేనే అప్పుడు వర్క్ ఉంచాలా తీసేయాలా అన్నది నేను ఆలోచిస్తాను. నేను ఎవరికైతే వర్క్ ఇచ్చానో వాళ్లతోనే మాట్లాడతాను. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదేంటి సార్ అలా అంటారు? కంపెనీలో రాణి వేరు, నేను వేరు కాదు. అది మా ఇద్దరిది. అనుకోని పరిస్థితుల్లో రాణి వర్క్ చూసుకోవాల్సి వస్తుంది. ఇక మీదట నేను కూడా చూసుకుంటాను. అయినా మీతో చెప్తున్నాను కదా, నేను మాట్లాడినా రాణి మాట్లాడినా ఒకటే అని. చూడు రాధాకృష్ణ, నేను ఏ డెసిషన్ అయినా ఒకేసారి తీసుకుంటాను. ఇలా పదే పదే చెప్పడం నాకు నచ్చదు. అయినా ఇవన్నీ నీతో మాట్లాడడం నాకు అనవసరం. రాణిని రమ్మను, నేను ఏం చెప్పాలో రాణితో చెప్తాను. ఏం రాదా, ఫోన్లో ఎవరు? నువ్వెందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఏముందంజీ, మంచి వాళ్ళని చూస్తే ప్రతి వాళ్ళకి అలసే కదా. ఆ గిరిధర్ ఫోన్ చేశాడు. గిరిధర్ తన కాంట్రాక్టును క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పాడని అక్క కూడా చాలా టెన్షన్ పడుతుంది. అదే నేను మాట్లాడతానంటే కనీసం నా మాట కూడా వినిపించుకోవడం లేదు. రాణియే రావాలి, రాణితోనే మాట్లాడాలంటున్నాడు. అసలు వాడి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడు రాధా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఆ గిరిధర్తో మాట్లాడి ఎలా ఒప్పించాలో అక్కకు బాగా తెలుసు. అదంతా అక్క చూసుకుంటుందిలే.
నువ్వేం ఫీల్ అవ్వకు. లేదు, వాడి మాట ప్రవర్తన ఏం బాలేదు. రాణి ఒంటరిగా అలాంటి వాడితో మాట్లాడడానికి వెళ్ళకూడదు. నో. ఏంటి సీత, ఏమైంది? దాహంగా ఉందండి. నీళ్లు తాగుదామనుకుంటే బాటిల్ అక్కడుంది. తీసుకోవడానికి లేచేసరికి కళ్ళు తిరిగాయి. నీకింకా గాయం పూర్తిగా నయం కాలేదు కదా. నువ్వు కోలుకునే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకేమైనా కావాలంటే నన్ను గాని తులసమ్మను గాని పిలవాలి. అంతేగాని నువ్వు పడితే ఎంత ప్రమాదం. ఏంటి సార్, ఏదో కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నారు? నిజంగానే కొత్తగా కనబడుతున్నావు సీత. మరో జన్మెత్తావు కదా. సమయానికి పూర్ణగారు చూశారు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్లగలిగారు. రక్తాన్ని కూడా ఇప్పించి నిన్ను కాపాడారు, మాకు అప్పగించారు. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుందండి. ఒక చెడు ఒక మంచికే జరుగుతుంది అని పెద్దలు ఊరికే అనలేదు కదా. అలా జరగబట్టే కదా నాకు నానమ్మ కనిపించింది. అదే పూర్ణ గారు నన్ను సొంత మనవరాలుగా చూస్తున్నారు కదా, అందుకే నానమ్మ అని స్వతంత్రంగా అన్నాను. ఆ బంధం కలపడానికే ఈ గాయం తగిలిందేమో. అవును సీత, అనుకోకుండా జరిగిందని చెప్తున్నావు కదా. మరి నీకింత దెబ్బ తగలడానికి కారణమైన వాళ్ల మీద పోలీస్ కేసు పెట్టాలి కదా. ఊరికినే ఎందుకు వదిలేస్తాం? ప్రాణాలతో ఆడుకోవాలి అనుకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలుంటాయి. నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళెవరో పట్టుకుంటాను. ఎందుకిదంతా చేశారని పోలీసులు అడిగితే వాళ్లే నిజం చెప్తారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది నా మీద జరిగింది హత్య ప్రయత్నం అని తెలుస్తుంది. అదే తెలిసిన రోజు నేను సీత కాదు వర్షిణి అనే నిజం మీకు తెలిసిపోతుంది. నా గతం ఏంటో మీకు తెలియకూడదు అంటే ఈ నిజం మీరు తెలుసుకోకూడదు. అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నావు సీత? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు సార్, ఏదో అనుకోకుండా జరిగింది, వదిలేయండి. ఇలా జరగడం వల్ల ఒక మంచి మనిషితో నాకు పరిచయం ఏర్పడింది. ఒక కొత్త బంధం వచ్చింది కదా. ఆ మంచినే నేను చూస్తున్నాను. జరిగిన చెడు గురించి నేను పట్టించుకోలేదు. ఎవరు పాపాన వాళ్లే పోతారు. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. అందుకే నేను కూడా ఆలోచించట్లేదు. ఇది ఇక్కడితో దయచేసి వదిలేయండి ప్లీజ్. సరే సీత, నువ్వు వద్దంటే మాత్రం నేను చేసేదేముంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. సీతకి ఎవరూ లేరు అని చెప్పింది. తను ఒంటరిని అంది. ఇన్ని రోజుల్లో సీత గురించి ఎవరూ రావడం గానీ మాట్లాడడం గానీ జరగలేదు. కానీ ఈరోజు సీత మీద జరిగింది హత్యాయత్నమే అని నా ఫ్రెండ్ ఖచ్చితంగా చెప్తోంది. ఎవరూ లేని సీతకి శత్రువులు ఎలా ఉంటారు? ప్రాణాలు తీయాలని ఎందుకు అనుకుంటారు? ఇదంతా ఓకే అయితే
అసలు సీత ఈ నిజాన్ని ఎందుకు దాస్తుంది? ఎంక్వైరీ చేస్తానంటే ఎందుకు వద్దంటుంది? ఖచ్చితంగా సీత ఇలా దాచడంలో ఏదో అర్థం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. సీతని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో నేను తెలుసుకుని తీరాలి. వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు. సీతని నేను కాపాడుకోవాలి. సీత గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నేను ఈ నిజాన్ని మీ దగ్గర ఎందుకు దాస్తున్నానో మీకు అర్థం కాకపోయినా మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటే నేను సీతని కాదు వర్షని అన్న నిజం బయటకొస్తుంది. అలా తెలియడం ఇష్టం లేదు కాబట్టి ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాను. నన్ను క్షమించండి సార్. మన వర్ష ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఒకవేళ మనకి తెలిసిన వర్ష అని నీ చెల్లెలు వర్ష అని చెప్తే నువ్వెలా తీసుకుంటావు? నాని, నా చెల్లెలు వర్షకి ఆ దిక్కుమాల వర్షకి పోలికేంటి? నా చెల్లెలు ఎక్కడున్నా తను నాలాగే ఉంటుంది. కానీ ఈ వర్షకి నా చెల్లెలు పేరు ఉందే తప్ప నన్ను ప్రేమించే మనసు లేదు. నిజంగా తనే నా చెల్లెలైనా కూడా నేను క్షమించను.